హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు క్రేజీ సంగీత 89. టుడే ఇడ్లీ చేస్తున్నానండి. దానికోసం పల్లి చట్నీ. ఏదో కర్రీ తింటారు కానీ ఇడ్లీలోకి అయితే పల్లి చట్నీ కావాలండి పిల్లలకి. సాంబార్ ఉన్నా తింటారు. రైస్ పెట్టాను ఫ్రెండ్స్. మా పాప ఇట్లా చిన్న ఇడ్లీలు కావాలన్నది. దానికోసం ఇలా పెట్టాను. ఒక బౌల్ పెట్టేసి బ్యాటర్ ఫిల్ చేస్తుంది. ఇక్కడ ఆయిల్ స్ప్రెడ్ కూడా చేసింది. హెల్ప్ చేస్తాను మమ్మీ అంటుంది. స్పూన్ వేయినానా. ఇవి డ్రై జింజర్ ఫ్రెండ్స్. అల్లం రేటు తక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని ఎండబెట్టుకోండి. డైలీ ఒక క్యూబు టీలోకి వేసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. ప్లస్ అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి. అల్లం చాలా మంచిది ఫ్రెండ్స్ స్టమక్కి. పల్లీలు వేగిపోయాయి, తీసి పక్కన పెడదాం. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మిర్చిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్లో పల్లీలు వేసుకుందాం. మిక్సీ పట్టి హ్యాండ్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలాంటివి తీసుకోండి. ఇందులో నేను వాటరు మిక్సీ అన్నీ వేసేసి చేతితో పట్టుకోకుండానే గ్రైండ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది గ్రైండ్ కూడా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ కుక్కర్లో ఇలా చిన్న బౌల్ పెట్టేసి ఇది పెట్టేసారు ఫ్రెండ్స్. మనము దోశ వేసుకున్న రోజు కూడా ఒక్కరే ఇడ్లీ కావాలన్నారు అనుకోండి, వాళ్ళకి ఇలా చేయొచ్చు. కుక్ అవుతుందో లేదో అని భయం లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. పల్లీలు పచ్చిమిర్చి వేపుకున్నాము. అదే గిన్నెలో నేను కర్రీ చేస్తాను. వేసుకోవడం వల్ల మన గిన్నెలు తక్కువ పడతాయి. మా పాప కోసం చిట్టి ఇడ్లీ రెడీ. ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఉల్లిపాయ వేసుకున్నాం. బీరకాయ కర్రీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ మగ్గాక అల్లం వెల్లుల్లి యాడ్ చేయాలి. స్టీల్ కడాయిల్లో వాడాలన్నారని అల్యూమినియం తగ్గించాలని నేను 2 కడాయిలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను డైలీ చేస్తాను కదా. ఈ కడాయి ఏమో 600 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది కంపెనీదే, ఆరం అని ఉంది. 2-3 వేలు పెట్టి కొనలేను ఫ్రెండ్స్ నేను. అందుకోసం తక్కువలో బాగుందా లేదా అని ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఇది చాలా బాగుంది. క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంది. కర్రీస్ కూడా మాడిపోవట్లేదు. బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. చేసాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. 1 స్పూన్ దాకా వేసుకోండి. ఇది 1/2 కేజీ అండి. పావు కేజీ అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి పసుపు.
1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం. ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకొని ఇలా పైన పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల కర్రీ మాడిపోదు, మంచిగా కుక్ అవుతుంది ప్రాపర్గా. ఈ నీళ్ళు ఎప్పుడైతే అయిపోతాయో ఆ టైంలో కర్రీ వాటర్ అనేవి లోపల మాడిపోవడం స్టార్ట్ అయిపోతుంది, వాటర్ అయిపోయి. ఇది ఇడ్లీ ఫ్రెండ్స్, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేను మంత్లీ ఒక 1 kg మాత్రమే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. అది మినప్పప్పు. మనం లూజ్ కాకుండా తెనాలి డబల్ హార్ట్స్ అయినా, విజయలక్ష్మి డీర్ అయినా అవి వాడితే చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో, ఇడ్లీ కేక్ లాగా ఉంది. స్టీల్ అయినా ఎంత అతుక్కోకుండా వచ్చింది చూడండి. నేను ఇలా చేతితో తీస్తున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. చూడండి సాఫ్ట్గా. ఇలా ఉన్న గిన్నెను ఇలా మార్చాను ఫ్రెండ్స్ నేను. బీరకాయ కుక్ అయిందండి. ఈ టైంలో మనం కారం యాడ్ చేద్దాం. చూడండి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టే. 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేయండి. స్పూను ధనియా పౌడర్. ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకొచ్చేస్తాను నేను. కొద్దిగా కొత్తిమీరని తుంపి ఇందులో యాడ్ చేద్దాం. వాష్ చేసుకోవాలండి కడిగి. ఎంతమందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టమండి? బీరకాయ కర్రీ రెడీ అండి. టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం లేత బీరకాయలు మాత్రమే తీసుకొచ్చుకోండి, ముదిరి తెచ్చుకోవద్దు. ఇవి స్టీల్ కడాయిలు క్లీన్ అయిపోయాయండి. అల్యూమినియం చేయాలి, విజిల్ చక్కగా రాక ఈ విజిల్ ప్రాబ్లం వల్ల ఇదంతా నల్లగా అయిపోయిందండి. ఒక్కరోజు నేను అల్యూమినియం గిన్నెలు కూడా క్లీనింగ్ చూపిస్తాను. ఇక్కడ టీ రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ కర్రీ అయ్యేలోపు నేను గిన్నెలు తోమేసుకున్నాను. ఇడ్లీ పాత్ర. చాలామంది ఇడ్లీలు చేసినప్పుడు ఈ పాత్రలకు భయపడతారండి. ఎలాగూ ఇడ్లీ పాత్రలో కొంచెం వేడి వాటర్ ఉంటాయి కింద, వాటితోనే ఆ ఇడ్లీ ప్లేట్స్ తడిపేయండి, పక్కన పెట్టేయండి. ఒక 5 minutes మీరు పిల్లలు ఇడ్లీ తినేలోపు ఇవి నానిపోతాయండి. అప్పుడే తోమేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.